ఈ రైతు రుణమాఫీ ఒకటి, రైతు భరోసా ఒకటి, దాంతోపాటు సన్న వాటిలకు బోనస్ డబ్బులు ఒకటి, అదేవిధంగా 6 గ్యారెంటీలు ఒకటి, దాంతోపాటు 420 హామీలు ఒకటి. ఈ హామీల్లో ఏది కూడా పూర్తిగా నెరవేర్చలేదు, ఏదో తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు తప్ప ఇది అంతా ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఎక్కువగా ధర్నా చేసేందుకైతే రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఈ ఖానాపురం మండలకు సంబంధించినటువంటి రైతులు చాలా మంది అయితే కొంత ఆందోళన ఉన్నారు. ఇప్పటికే సన్నవడ్లకు బోనస్ ఇస్తామంటే కూడా చాలా మంది సన్నవరిని వేయడం జరిగింది. ఇప్పుడు యాసంగిలో కూడా దాదాపు ఈ పాకాల చెరువు కింద ఉన్నటువంటి కొన్ని వేలాది ఎకరాల రైతులు ఆయకట్టు ప్రాంతాల్లో మొత్తము సన్నవడ్లనే వేసుకున్న పరిస్థితి ఉంది. మరి ఈ వడ్లకైనా ఈ రాబోయే ఈ రబీ పంటలో మాత్రం ఈ వడ్లకైనా ఈ బోనస్ డబ్బులు వేస్తారా ఏరా అన్న ఒక సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ అంశం పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా మంత్రులు కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది.